ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరుచుకున్నందుకు, మీ కాపుదల మాకు దయచేసినందుకు, మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మాకు భద్రత అనుగ్రహించి మంచి నిద్రను మాకును మా కుటుంబ సభ్యులందరికీ దయచేసినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీరు మా ఎడల కృప చూపించి మా పైన కనికరాన్ని కుమ్మరించి ఈ రోజును చూసే భాగ్యం మాకు దయచేశారు నాయనా. మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు అని. అవును తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాకు మాటలు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఈ రోజున తండ్రి, విశ్వాసంలో ఉన్న మాకు కొన్ని శ్రమలు ఎదురవ్వచ్చు, కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉండొచ్చు నాయన, కొన్ని రకాల ఇబ్బందులు ఎదురుతూ ఉండొచ్చు నాయన. అంత మాత్రాన మీ యొక్క మార్గాన్ని వదిలి వెళ్ళిపోయే వారంగా ఉండకూడదని, మీ యొక్క వాక్యాన్ని బట్టి వ్యసన పడకూడదని, మీరు గద్దిస్తుండగా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకుని జీవించగలిగిన మనస్సు మాకు దయచేయమని, ఇటువంటి శిక్షలో కొన్ని ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకోవాలని, జీవిత సత్యాలు మేము తెలుసుకోవాలని, ఈ రోజున మేము ఎవరం కూడా మీ యొక్క శిక్షను తృణీకరింపకుండా, మీ యొక్క గద్దింపును బట్టి విసక్కుండా మీపైన మనస్సుంచి మీ వాక్యం పైన ఆనుకొని జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం. వారిని, వారి బిడ్డల్ని కూడా కాచి కాపాడండి. వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి. బిడ్డలు ఈరోజైతే ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా మీ చిత్తంలో, వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ రోజున తండ్రి మీ యొక్క పాద సన్నిధిన మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా మా యొక్క ప్రతి పనిలోనూ మీ యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాము. మా పనులన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానముతోనూ, బలముతోనూ, శక్తితోనూ మమ్మల్ని నింపండి తండ్రి. ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎటువంటి ప్రతికూలతలు ఎదురైనప్పటికీ వాటిని జయించగలిగే సామర్థ్యం మాకు దయచేయమని, మమ్మల్ని నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా తండ్రి, మా యొక్క ప్రతి ఒక్క మార్గాలలో మీ కాపుదల మాకు అనుగ్రహించండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయండి నాయన. మా వాహనాలని మీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. మేము వెళ్తున్న స్థలాలను మీ స్వాధీనంలోకి తీసుకోనండి అయ్యా ప్రభా. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానంతో వారిని నింపండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకునే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారిని కూడా మీ కృపలో భద్రపరచుకోండి నాయన. వారికి అనుకూలంగా రిపోర్ట్స్ అన్నీ కూడా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్ విషయంలో వారికి ధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని కూడా దయచేయమని అడుగుతున్నాం. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఆత్మీయతలో వృద్ధి చెందుతూ ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యం వారు కలిగి ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉండబోతున్నారో వారందరికీ మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున మేము చేస్తున్న ప్రతిక్రియ కూడా మీ నామాన్ని గణపరిచేదిగా ఉండడానికి సహాయం దయచేయండి. మేము మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మేము చేస్తున్న పనులు కావచ్చు, ఏవైనప్పటికీ మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా నాయన ప్రభువా, ఈ రోజున మా జీవితాలన్నీ కూడా నెమ్మదికరంగా ఉంచండి. ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి గలిబిలులు మా కుటుంబాల్లో, మా హృదయాలు లేకుండా శాంతితో, సమాధానంతో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని, మీ కృపా మీ దయను బట్టి బర్త్డే, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి, వారి కుటుంబాలకు మీ యొక్క భద్రత అనుగ్రహించండి నాయన. ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వారిగా, మీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవబడగలిగే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.